సాక్షి పత్రికపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సాక్షుల తప్పుడు ఆరోపణలతో అసత్య కథనాలు రాయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీలో ఉన్నప్పుడు నీతిమంతుడు, పార్టీ మారితే అవినీతి పరులుగా చిత్రీకరిస్తారా అంటూ ధ్వజమెత్తారు. సాక్షి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తనపై పనిగట్టుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్న సాక్షి దినపత్రిక పైన, అదేవిధంగా వైసీపీ అధినేత జగన్ పైన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారని అడిగే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు మీ ఆవేదన వెనుక ఏ విధమైన బాధ ఉంది? మీరు మీడియా ముందు కూడా చాలా సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? సార్, నేను నా రాజకీయ జీవితంలో ఒక్క రోజు కూడా ఎక్కడ ఒక టీ కూడా ముట్టుకొని ఉండే పరిస్థితులు లేవు. నాకు అలాగ ఇష్టం ఉండదు. నేను అవినీతికి దూరం. మన ఈ మధ్య సాక్షి ఛానల్లో రోడ్డు మీద వ్యాపారం చేసుకుని ఒక్కొక్క దగ్గర 30,000, లేకపోతే ఏదో ల్యాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా అని చెప్పేసి అదే పనిగా నా మీద స్క్రోల్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు అవినీతి సామ్రాజ్యానికి అధిపతి అయితే అందరూ అవుతారా? పార్టీ మారినంత మాత్రాన నోటికి వచ్చినట్టుగా రాస్తారా? ఆ ఛానల్ ఎదుగుదలలో కానీ ఆ పేపర్ ఎదుగుదలలో కూడా లక్షలు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళం మేము నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు పార్టీ మారిపోతే అవినీతి పరులు అవుతారా? మీరు అవినీతి పరులు అయితే అందరూ అవినీతి పరులు అవుతారా? ఏ విధంగా రాస్తారు? దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బెదిరితే బెదిరిపోవడానికి నేనేమో చిన్న కూర్చుని కాదు. మీరు ఒక స్టెప్ ఎత్తి నేను 100 స్టెప్పులు వేస్తా. నేను ఎవరికి భయపడే టైప్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో జడిపిస్తే జడిచిపోవడానికి నేనేం పిల్లిని కాదు. ఒకటే చెప్తున్నా ధనంజయ రెడ్డి, నీకు నువ్వు ఎంత అవినీతి పరుడువో, నువ్వు ఎక్కడ ఎంత తీసుకున్నావో నాకు తెలుసు. ఈ గజ దొంగల దగ్గర ఎంత తీసుకున్నావో తెలుసు. ఈ కామరాజు గారి దగ్గర ఎంత తీసుకున్నావో తెలుసు. ఏ ప్లేస్లో ఇచ్చారు కూడా నాకు తెలుసు. ఎక్కడ ఇచ్చారు కూడా నాకు తెలుసు. నేను కానీ మా డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారికి కంప్లైంట్ చేస్తే సాయంత్రానికి అరెస్ట్ అయిపోతావు. నీకు ఇచ్చినోడు కూడా కంప్లైంట్ చేస్తాడు అర్ధ గంటలో కావాలంటే. ఎక్కడ ఇచ్చారు కూడా వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర. ఎంత తీసుకున్నా కూడా చెప్తే చచ్చిపోతాను. సో వ్యక్తిగతంగా నేను ఏ రోజుకు మాట్లాడాల్సి వస్తుందంటే మత్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఇవాళ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా. ఎదుటోడితో నిప్పు మీద చెలగాటం ఆడకూడదు. నువ్వు అందరు నీలాగా ఉంటారు అనుకోకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒకరి మీద వార్త రాసుకుని ఎవరితో పెడితే వాళ్ళ మీద రాసి ఎవడు ఊరుకోడు. ఎమ్మెల్యే గారు గత 5 ఏళ్లలో ఇటువంటి ఆరోపణలు కానీ, ఇటువంటి భూ మాఫియా కావచ్చు, లేకపోతే లిక్కర్ మాఫియా కావచ్చు, విచ్చలవిడిగా చేశారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. అప్పుడు ఎందుకు ఇవన్నీ కనిపించలేదు? వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏమి కనపడవండి. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏం కనపడు. ఎదుటోడు కనిపిస్తే మాత్రం దొంగలే. ఎవడో వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తారు. ఇంట్లో వాళ్ళ చెల్లి జీవితం నాశనం చేస్తారు. వాళ్ళ అమ్మ జీవితం చిన్నానే చేస్తారు. నేనేముంది వాళ్ళకి కావాల్సింది పవరు. ఆ పవర్లో ఎన్ని గడ్డలని తింటారు, ఎంత గడ్డని తింటాడు. రాజకీయ జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. నా జీవితాన్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు. నాకు ఆయన దేవుళ్ళగా చూస్తూ ఉన్నా. నా రాజకీయ జీవితాన్ని, నా వ్యాపార సామ్రాజ్యాన్ని కూలదోచింది జగన్మోహన్ రెడ్డి. సార్, ఇప్పుడు మీపై చేసిన ఆరోపణలు ఎవరైతే ఉన్నాయో, అసత్య కథనాలు మీరు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు బహిరంగ చర్చకు కానీ రమ్మంటే మీరు సిద్ధంగా? ఇంటికి రమ్మన్నా వస్తా, స్టూడియోకి రమ్మన్నా వస్తా, ఎనీ సెంటర్కి రమ్మన్నా వస్తా. నా మీద కానీ వాళ్ళ ఆరోపణలు కూడా అవసరం లేదు. ఒక టీ ఫ్రీగా తగినట్టు చూపిస్తే బాధ్యత నడి రోడ్డు మీద పేక్ వేసుకుంటా. అరుణాచల్ దావా వేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది ఫస్ట్ టైం కాబట్టి మర్యాదగా హెచ్చరించి వదిలేస్తున్నా. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే అటు పరువు నష్టం ఉంటుంది, లేకపోతే ప్రత్యక్షంగా కూడా రాసిన వాడికి ఉంటుంది. 2 చేస్తానని హెచ్చరిస్తున్నాను. నాపై వచ్చే ఆరోపణలో ఎటువంటి వాస్తవాలు లేవు. ఇది కేవలం కల్పితాలు మాత్రమే రాస్తున్నారు. నా పైన పనిగట్టుకొని ఈ యొక్క వార్తాన్ని విష ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారు చేసే ఆరోపణలో పైసా అయినా నిజమున్నా కూడా నడి రోడ్డు పైన పేక్ కోసుకుంటానంటూ కూడా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.